నమస్కారం అందరికీ. మీరు సాదాసీదాగా బయట తినే పానీపూరికి బాగా అలవాటు పడ్డారా? కానీ ఇప్పుడే బయట తినడం కన్నా ఇంట్లోనే స్వచ్ఛంగా ఆరోగ్యకంగా పానీపూరి తయారు చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మన ఇంట్లోనే పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ నేను గుగ్గుళ్ళు తీసుకున్నాను. నేను మార్నింగ్ నానబెట్టాను. ఈవినింగ్ స్నాక్ కోసం నేను తయారు చేసుకుంటున్నాను. ఒక కుక్కర్లో యాడ్ చేయండి అన్నీ. ఇక్కడ నేను 1/2 kg తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టి నేను 3-4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకున్నాను. ఈ విధంగా కుక్ అయినాక ఒక పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకుందాం. బాగా మసాలాని బాగా మ్యాష్ చేసుకోవాలి, మెత్తగా అయ్యేంత వరకు. ఈ విధంగా మ్యాష్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. కొంచెం నీళ్ళు వేసి మనం కలుపుకుందాం. అంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకున్నాక మనం దీన్ని స్లో ఫ్లేమ్లో ఒక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేద్దాం. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మసాలా కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కుక్ చేసుకున్నాక కొంచెం దగ్గర పడినాక ఈ మసాలాని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఈ విధంగా గార్నిష్కి కొత్తిమీర యాడ్ చేశాను. నెక్స్ట్ పానీయం అంటే ఏదో అనుకోవాకండి. పానీపూరి వాటర్ ఎలా తయారు చేసుకుంటారో చూద్దాం. కొత్తిమీర యాడ్ చేశాను, అలాగే పుదీనా కూడా యాడ్ చేశాను. దీంట్లోనే నేను కొంచెం వేడి నీళ్ళతో నేను చింతపండుని స్టవ్ మీద పెట్టుకున్నాను. కొంచెం వేడి వాటర్లో వేసాను, యాడ్ చేశాను. దాన్ని నేను ఇట్లా మిక్సీలో యాడ్ చేశాను. చూడండి, మీకు కనిపిస్తుంది చింతపండు కొంచెం వేడి నీళ్ళలో యాడ్ అయింది, అందుకే ఇట్లా పొగలు వస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న అల్లం ముక్కను యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక దీన్ని మనం మూత పెట్టేసి మిక్సీ జార్లో మనం పేస్ట్ లాగా రెడీ చేసుకుందాం. సాల్ట్ వేయడం మర్చిపోవకండి. ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, పానీయంలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ పట్టినాక ఈ మిశ్రమాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని మనం వడగట్టుకుందాం. లేకపోతే చెత్తగా ఉంటుంది. ఇది మాత్రం కంపల్సరిగా ఇలా వడగట్టుకోవాలి. బయట కన్నా ఇంట్లోనే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. రోజు తినే వాళ్ళకి పానీపూరి బయట తినడం అంత మంచిది కాదు. సండే 1 టైం ఇంట్లో తయారు చేసుకోండి. రోజు తినడం అంత బాగుండదు. హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. అందుకే సండే 1 టైం మన ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేశాను. ఈ విధంగా కలుపుకున్నాను. మన పానీపూరి పానీయం రెడీ. అలాగే నేను కొత్తిమీర యాడ్ చేశాను, పుదీనా. ఇది నేను గోల్గప్పాస్ ఇన్స్టెంట్గా యూస్ చేస్తున్నాను. ఇప్పుడు చాలా బయట బండిలో కూడా ఇన్స్టెంట్గా వాడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇలానే ఫ్రై చేసుకొని ఇచ్చేస్తున్నారు. అలా పెద్ద ప్రాసెస్ అవుతుందని అవి గోల్గప్పాస్ తయారు చేయడం వల్ల. అందుకే నేను ఇన్స్టెంట్ తెచ్చుకొని ఒక ప్యాకెట్ నేను ఇలా తయారు చేసుకుంటాను. ఎప్పుడు మనకి కావాలనిపిస్తే మనం ఇట్లా ఫ్రై చేసుకొని కొంచెం మసాలా పానీ తయారు చేసుకుంటాం. ఇదిగోండి, మన పానీపూరి రెడీ.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.